ఫిష్ వెంకట్ సైడ్ విలన్గా చిన్న చిన్న కామెడీతో క్యారెక్టర్స్తో ఆది, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, డీజే టిల్లు లాంటి మూవీస్లో నటించి మెప్పించారు. ఆ వెంకట్ తెర వెనక డైరెక్టర్లతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు. కానీ గత కొంతకాలంగా ఫిష్ వెంకట్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. 4 ఏళ్లుగా 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్నాడు వెంకట్. ఈ విషయమై ఫిష్ వెంకట్ కూతురు శ్రవంతి తన తండ్రి ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుందని, దీనస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ కోరింది. 2 కిడ్నీలు మార్పిడి చేయాలని 50 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో శ్రవంతి తన తండ్రిని కాపాడమని మీడియా ముఖంగా వేడుకుంది. దానికి మనసున్న మహారాజు డార్లింగ్ ప్రభాస్ ముందుకొచ్చాడు. ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకోలేదు. వైద్యం కోసం అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని హామీ ఇచ్చాడు ప్రభాస్. కిడ్నీ డోనర్ని చూసుకోమన్నాడని ప్రభాస్ టీం తమని కలిశారని వెంకట్ కూతురు శ్రవంతి మీడియాతో తెలిపింది. నాన్న తమ్ముడు గ్రూప్ మ్యాచ్ అయినా ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉండడంతో డాక్టర్లు వద్దన్నారు. దీంతో దాతల కోసం పలు సంస్థలను సంప్రదిస్తున్నాం అని ఆమె వివరించారు. ప్రస్తుతం బోడుప్పల్లోని ఆర్బిఎం హాస్పిటల్లో చేర్చి ఫిష్ వెంకట్కు ట్రీట్మెంట్ అందిస్తున్నారు.